ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం 10th మార్చ్ 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అద్భుతమైన పర్టికులర్ క్లాసెస్, బ్యాచ్ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించి క్రాష్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎండోమెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తం 3 ఎడ్యుకేటర్ల ద్వారా మార్చి 9th నుండి ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతోంది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2 ఫ్రీకి సంబంధించి ఫ్రీ మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారండి. ఇది వచ్చేసి మనకు 150 నిమిషాలు. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్, 150 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఎవరైతే ర్యాంక్ 1 నుండి ర్యాంక్ వరకు పర్సంటేజ్ ర్యాంక్ అయితే సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా, సో మంత్స్ వైడ్గా సబ్స్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. మీకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు. అందులో మార్చి 12 అయితే స్టార్ట్ అవబోతుంది 2 PM ఈ టెస్ట్. అదేవిధంగా మనకి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్, ఇది కూడా 150 ప్రశ్నలతో 150 నిమిషాలు. ఇది ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. సిలబస్ వచ్చేసి ఎకనామిక్స్, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మీద అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఎవరైతే ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా సో ఆ సబ్స్క్రిప్షన్స్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మార్చ్ 13th 2 PMకి స్టార్ట్ కాబోతోంది. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కండక్ట్ చేస్తున్నారండి గ్రూప్ 1, 2 ఎగ్జామ్స్కి సంబంధించి. మార్చి 11వ తారీఖున ఉండబోతోంది 7 AM మొత్తం 6 ఎడ్యుకేటర్ల ద్వారా ఇవైతే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే వీకెండ్ మారథాన్ అండి. ఇది వచ్చేసి పర్టికులర్గా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. ఇది మార్చి 12, 13వ తారీఖున 7 AMకి స్టార్ట్ కాబోతుంది. మొత్తం 5 ఎడ్యుకేటర్ల ద్వారా మనకు వచ్చేసి పర్టికులర్ ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనకి ప్లస్ ఫ్యూచర్స్ ఏంటి అంటే, మనం ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరేషన్ సెషన్స్ క్లియర్ చేస్తారు. మీ మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి. వీక్లీ మాక్ టెస్ట్లు అయితే ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ చూసుకుంటే, ఫ్రీలో అన్ని లిమిటెడ్ అండి. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే కంప్లీట్ అన్లిమిటెడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంతా కూడా సిలబస్, ప్రాక్టీస్ టెస్ట్లు, PDF నోట్స్లు అన్నీ కూడా. అయితే ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700 రూపాయలు. కానీ కిందన మన డిస్క్రిప్షన్లో మన కోడ్ ఒకటి ఉంటుంది, EDUTEC10 అని. ఈ కోడ్ కానీ వాడితే మీకు 10% డిస్కౌంట్, అంటే 1700ది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. ఎవరైతే ఇంటి దగ్గర నుండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి అకాడమీ ది బెస్ట్ ప్లాట్ఫామ్. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ట్రై చేయండి. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, పరిశోధన మరియు నైపుణ్యాన్ని వేగవంతం చేయడానికి వాల్మార్ట్ గ్లోబల్ టెక్ ఏ విద్యా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? IIT మద్రాస్ అండి. ఓకే, చూడండి, IIT మద్రాస్కి సంబంధించిన అగ్రిమెంట్ ఫోటో ఇది. పరిశోధన అండ్ స్కిల్స్ని వేగవంతం చేయడానికి అండ్ డెవలప్ చేసుకోవడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్తో భాగస్వామ్యం చేసుకున్నట్లుగా బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న వాల్మార్ట్ గ్లోబల్ టెక్ కంపెనీ అయితే చెప్పింది. వాల్మార్ట్ గ్లోబల్ అనేది ఒక మల్టీనేషనల్ కంపెనీ అండి. సో ఇది వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో దీనికి సంస్థలు అయితే ఉన్నాయి. లైక్ వాల్మార్ట్ అనేది ఒక పర్టికులర్గా చెప్పాలంటే కమర్షియల్కి సంబంధించిన సంస్థ అనమాట. అండ్ ఈ కార్పొరేట్ భాగస్వామ్యం ద్వారా IIT మద్రాస్ స్టూడెంట్స్ వాల్మార్ట్ గ్లోబల్ టెక్నాలజీ అసోసియేట్లు ఎవరైతే ఉంటారో అండ్ IIT మద్రాస్లోని సెంటర్ ఫర్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ అండ్ స్పాన్సర్డ్ రీసెర్చ్ ద్వారా సులభంగా పరిశోధన ప్రాజెక్టులపై పరిశోధన చేయడానికి, స్కిల్స్ని ఇంకా స్పీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత సెకండ్ వన్, MSME ఇన్నోవేటివ్ స్కీమ్ అండ్ ఇంక్యుబేషన్, డిజైన్ అండ్ IPR. గుర్తుపెట్టుకోండి, MSME ఇన్నోవేటివ్ స్కీమ్, ఇంక్యుబేషన్, డిజైన్, IPRని ఎవరు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అండి ఇది. ఆన్సర్ వచ్చేసి శ్రీ నారాయణ్ రానే. ఇవ్వండి, ఫోటోలో కనబడుతున్నారు ఆయనే. కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రానే MSME ఐడియా హ్యాకథాన్ 2020, అదేవిధంగా MSME ఇన్నోవేటివ్ స్కీమ్ ఈ పథకాన్ని అయితే ప్రారంభించారనమాట. ఈ పథకాలు కొత్త వెంచర్లను రూపొందించడంలో వ్యవస్థాపకులకు సహాయపడతాయని రానే చెప్తున్నారు. అంటే ఎవరైతే కంపెనీని ఏర్పాటు చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ పర్టికులర్ ఈ స్కీమ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఈ పథకంలో 3 ముఖ్యమైన విధాలుగా సహాయం అందిస్తుంది అనమాట ప్రభుత్వం కంపెనీ పెట్టాలనుకునే వ్యక్తులకి. అది ఇంక్యుబేషన్ అండి. సో ఇంక్యుబేషన్ ద్వారా 1,00,000 వరకు, ఒక్కొక్క ఐడియాకు 15 లక్షల వరకు లేదా 1 కోటి వరకు కూడా సంబంధించిన యంత్రాలను అందించడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుందన్నమాట. ఫ్రీగా ఏం కాదు, లోన్లో ఇస్తారు. సో కాకపోతే తక్కువ వడ్డీకి మంజూరు చేస్తారు. నెక్స్ట్ డిజైన్ అండి. డిజైన్ అంటే ఒక ఉత్పత్తి ఏ విధంగా పీపుల్లోకి వెళ్ళాలనే దాని మీద కృషి చేసినందుకు గాను ప్రాజెక్ట్ కోసం 40 లక్షలు ఇస్తారు. స్టూడెంట్ ప్రాజెక్ట్ కోసం 2.5 లక్షలు ఇస్తారనమాట. ఓకే, అయితే IPR
అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనమాట. ఈ ఎంఎస్ఎంఈ మేధో సంపత్తి హక్కులు వీటి మీద అవగాహన పెంచడానికి అండ్ భారతీయ ఆర్థిక వ్యవస్థలో సృజనాత్మకత మేధో ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి మన ఇండియాలో ఐపీ సంస్కృతిని మెరుగుపరచడం కోసం ఎవరైతే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ పరంగా ఒక కంపెనీకి సంబంధించిన డిజైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, మన ఇండియాకి సంబంధించిన పేటెంట్ విషయం కావచ్చు, వాటికి కొంత డబ్బునైతే సమకూరుస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ నేను క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్, ఈ ఐడియా హ్యాకథాన్లో భాగంగా ఎవరైతే పర్ఫెక్ట్ సలహాలు మంచి కంపెనీకి సంబంధించిన సలహాలు ఇన్నోవేటివ్స్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళకి ప్రభుత్వం అనేది సహాయం చేస్తుంది అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత థర్డ్ వన్, బిఐఎస్ సర్టిఫికేషన్ పొందిన మొదటి లీనియర్ ఆల్కైన్ బెంజిన్, దీన్ని ల్యాబ్ అంటారనమాట. సో లీనియర్ ఆల్కైన్ బెంజిన్ ఈ తయారీ కంపెనీగా ఏది అవతరించింది? ఫస్ట్ బిఐఎస్ సర్టిఫికేషన్ పొందిన లీనియర్ ఆల్కైల్ బెంజిన్ తయారీ కంపెనీ ఏది మన ఇండియాలో? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ అండి. చూడండి, తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రపంచంలోనే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ సర్టిఫికేషన్ పొందిన మొదటి లీనియర్ ఆల్కైన్ బెంజిన్ తయారీ కంపెనీగా అవతరించింది. ఈ తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ సూపర్ ల్యాబ్ బ్రాండ్తో ప్రజెంట్ అయితే పాపులారిటీగా ఉంది. కంపెనీ పేరు వచ్చేసి టీపీఎల్, అంటే తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్. బట్ సూపర్ ల్యాబ్ అనే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ ద్వారా ఇది పాపులర్ అయిందనమాట. అండ్ మన ఇండియాలో రసాయనాల యొక్క ఏకైక ఆధీకృత అంటే టాప్లో ఉన్న మార్కెట్ లీడర్ అనమాట ఈ కంపెనీ కెమికల్స్ విషయంలో చూసుకుంటే. తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ ఏఎం ఇంటర్నేషనల్ యొక్క పెట్రో కెమికల్స్ విభాగంలో అనుబంధ కంపెనీ ఇది సింగపూర్ ప్రధాన కార్యాలయంలో కలిగి ఉంది. ఇది ఒక మల్టీనేషనల్ కంపెనీ. ల్యాబ్ అనేది సింథటిక్ డిటర్జెంట్లు మరియు పారిశ్రామిక క్లీనర్లు తయారీలో ఉపయోగించే ఒక ముడి పదార్థం అనమాట. ల్యాబ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే లీనియర్ ఆల్కైన్ బెంజిన్, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి రసాయనాలు అండ్ ఎరువుల మంత్రిత్వ శాఖ BIS 1279 అండ్ 2020 సర్టిఫికేషన్తో కంపెనీ లీనియర్ ఆల్కైన్ బెంజిన్ని అందజేస్తుంది. తర్వాత ఫోర్త్ వన్ అండి, అన్బిలీవబుల్ బట్ ట్రూ అనే డిజిటల్ ప్రచారాన్ని ఏ బీమా కంపెనీ ప్రారంభించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ లాంబార్డ్ అండి. మన ఇండియాలోనే ప్రముఖ ప్రైవేట్ బీమా కంపెనీలో ఒకటైన ఐసిఐసిఐ లాంబార్డ్ బీఫిట్ని ప్రోత్సహించడానికి, అంటే స్ట్రాంగ్గా ఉండండి అని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం అన్బిలీవబుల్ బట్ ట్రూ అనే ఒక డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది. సో ఎవరైతే హాస్పిటల్కి సంబంధించి ఒక హాస్పిటల్లో అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, సో వాళ్ళకి డబ్బులు అనేవి చెల్లింపు చేతులతో కాకుండా ఆన్లైన్ పేమెంట్ చేయడం కోసం ఇది ఒక కన్సల్టెన్సీలా పనిచేస్తుంది అనమాట. సో వాటి కోసం ఎవరైతే ఈ ఐసిఐసిఐ లాంబార్డ్ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి స్పెషల్ ఫెసిలిటీస్ ఉంటాయి హాస్పిటల్స్కి సంబంధించిన విషయాల్లో, ఓపీడీలో. తర్వాత ఫిఫ్త్ వన్, వాయిసే యూపీఐ చెల్లింపుల సేవ కోసం సాఫ్ట్వేర్ కంపెనీ టోన్ట్యాగ్ ఏ బ్యాంకు భాగస్వామ్యం కలిగి ఉంది? చూడండి, వాయిసే యూపీఐ చెల్లింపుల సేవ కోసం సాఫ్ట్వేర్ కంపెనీ టోన్ట్యాగ్తో ఏ బ్యాంకు భాగస్వామ్యం కుదుర్చుకుందంటే ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ అండి. ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంకు అండ్ ఎన్పిసిఐ భాగస్వామ్యంతో, అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో టోన్ట్యాగ్ వాయిసే యూపీఐ చెల్లింపుల సేవను ప్రారంభించిందనమాట. అంటే ఈ వాయిసే యూపీఐ అనేది నేను ఇంతకుముందు చెప్పిన 123 పే ఆర్బీఐ తీసుకొచ్చిన ఏదైతే పేమెంట్ సర్వీస్ ఉందో అలాంటిది అనమాట, సేమ్ సర్వీసు. ఇది కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత సిక్స్త్ వన్, ఏ సంస్థ మహిళా పెట్టుబడిదారుల కోసం మిస్టికల్ అడ్వైజరీ సర్వీస్ లక్ష్మీ ఫర్ లక్ష్మి ఈ పర్టికులర్ ఈ అడ్వైజరీ సర్వీస్ను ప్రారంభించింది అంటే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అండి. చూడండి, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ అనేది లక్ష్మీ ఫర్ లక్ష్మిని స్టార్ట్ చేసింది. లక్ష్మీ ఫర్ లక్ష్మి అనేది ఎండ్ టు ఎండ్ మహిళల నేతృత్వంలో మిస్టికల్ అడ్వైజరీ సర్వీస్ అనమాట. అంటే మిస్డ్ ఇస్తే చాలు ఫోన్ చేస్తారు ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, ఈ ఐసిఐసిఐకి సంబంధించి మ్యూచువల్ ఫండ్ ద్వారా కావచ్చు, లేదా పర్టికులర్ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో, సో అలాంటి వ్యక్తులు ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ స్పెషలిస్ట్ని కాంటాక్ట్ అవ్వచ్చు లక్ష్మీ ఫర్ లక్ష్మి అనే సర్వీస్తో. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ మహిళా పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆర్థికంగా స్వతంత్రంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ సేవను అయితే ప్రారంభించారు. సో లక్ష్మీ ఫర్ లక్ష్మి అనేది ఎవరైనా ఒక మహిళ ఏదైనా బిజినెస్ పెట్టాలి, ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తారు దీని ద్వారా. తర్వాత సెవెంత్ వన్, భారతదేశపు 23వ మహిళా గ్రాండ్ మాస్టర్ ఎవరు? ప్రియాంక నోతక్కి.
ఈ ఫోటోలో కనబడుతుంది కదా ఆమె. సో ఎంపీఎల్ యొక్క 47వ జాతీయ మహిళా చెస్ ఛాంపియన్షిప్లో ప్రియాంక నూతక్కి 23వ మహిళా గ్రాండ్ మాస్టర్గా అవతరించడం జరిగిందండి. అంటే మహిళల్లో ఇప్పటివరకు 22 మందే ఉన్నారు. ఇప్పుడు 23వ మహిళా గ్రాండ్ మాస్టర్గా ప్రియాంక నూతక్కి అయితే అవ్వడం జరిగింది. సో ఈమె 19 సంవత్సరాలు ఈమె ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రాంతానికి చెందిన ఆమె. ప్రియాంక నూతక్కి జనవరి 2019లో తన మొదటి VGM నార్మ్ని స్కోర్ చేసింది. అండ్ తర్వాత 2 నెలల్లో 2300 రేటింగ్ ప్రమాణాలను అధిగమించింది. ఆమె 7.0/9 స్కోర్ చేసి 2348 వద్ద పూర్తి చేయడంతో 23వ మహిళా గ్రాండ్ మాస్టర్గా ఆమె అవతరించింది. గుర్తుపెట్టుకోండి. తర్వాత 8, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే టి రాజా కుమార్ అండి. ఇక్కడ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి సింగపూర్కు చెందిన టి రాజా కుమార్ 2 సంవత్సరాల కాలానికి 22 ఇయర్స్కి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారండి. జూలై 1, 2022 నుండి ఆయన పదవి బాధ్యతలు తీసుకుంటారు. జర్మనీకి చెందిన డాక్టర్ మార్కస్ ప్లేయర్ స్థానంలో ఈ నియమితులు కావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం టి రాజా కుమార్ 2015 నుండి FATFకి సింగపూర్ ప్రతినిధి బృందానికి హెడ్గా వర్క్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఇది ఒక మనీ లాండరింగ్ ఎదుర్కోవడానికి విధానాలను అభివృద్ధి చేయడానికి G7 చొరవతో 1989లో స్థాపించబడిన ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అనమాట ఇది. సో దీని గురించి ఆల్రెడీ మనం చెప్పాం. రీసెంట్గా ఇందులో UAE కూడా చేరింది లిస్ట్లో, గ్రే లిస్ట్లో. ఇంతకుముందు 2018 నుండి పాకిస్తాన్ ఈ లిస్టులో ఉంది. అంటే ఎవరైతే ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తారో అలాంటి కంపెనీలు ఇది గ్రే లిస్ట్లో పెడుతుంది. ఇలా గ్రే లిస్ట్లో పెట్టడం ద్వారా ఆ దేశాలకి సో పెట్టుబడుల విషయంలో కానీ ఫైనాన్షియల్గా కానీ ఇతర దేశాలతో సపోర్ట్ తగ్గిపోతుంది అనమాట. అయితే తర్వాత 9, ఏ రాష్ట్ర ప్రభుత్వం మాతృశక్తి ఉదయమిత పథకాన్ని ప్రకటించింది అంటే హర్యానా అండి. సో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మాతృశక్తి ఉదయమితి పథకాన్ని స్టార్ట్ చేసింది. పరివార్ మెహచాన్ పత్ర PPP ధృవీకరించబడిన డేటా ఆధారంగా కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్న మహిళలకు ఈ పథకం కింద ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంటే వాళ్ళకి 5 లక్షల రూపాయలు అంటే వాళ్ళకి రుణాలు ఇస్తుందన్నమాట హర్యానా ప్రభుత్వం. హర్యానా ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మహిళలకు 3 ఏళ్ల పాటు 7% వడ్డీ రాయితీ అనేది లభిస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు కనబడుతుంది మనోహర్ లాల్ ఖత్తర్ అండి. ఈయనే హర్యానా ప్రస్తుత చీఫ్ మినిస్టర్. తర్వాత 10, ఏ రాష్ట్ర ప్రభుత్వం కౌశల్య మాతృత్వ యోజనని ప్రారంభించింది? ఛత్తీస్గఢ్ అండి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కౌశల్య మాతృత్వ యోజనని ప్రారంభించారు. ఈ పథకం కింద ఒకవేళ 2వ ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఫస్ట్ ఆడపిల్ల కాకుండా 2వ ఆడపిల్ల పుడితే ఆ పుట్టిన ఎవరైతే మహిళ ఉంటుందో ఆ మహిళకి 5,000 రూపాయలు ఫైనాన్షియల్ సపోర్ట్ కింద ఇస్తారనమాట. కన్యా వివాహ యోజన కింద కాఫీ టేబుల్ బుక్, మహిళా సాధికారతకు సంబంధించిన పథకాలు, బ్రోచర్లు, సఖీ వన్ స్టాప్ సెంటర్ టెలిఫోన్ డైరెక్టరీని కూడా భూపేష్ బాఘెల్ గారు ప్రారంభించారు. ఆర్థిక భాగస్వామ్యంలో పురుషుల కంటే వెనకబడిన మహిళలు సమస్యలను పరిష్కరించడానికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. మహిళా మదై వంటి కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే స్టార్ట్ చేసింది. ఈ మహిళా మదై అనేది రాష్ట్రంలో మహిళలు గౌతాన్ల వద్ద, అంటే గౌతాన్లు అంటే సింపుల్గా చెప్పాలంటే గొడవన్ అనుకోవచ్చు, లేదా ఒక పర్టికులర్గా మహిళలు మాత్రమే పనిచేసే ఒక సెంటర్ అనుకోవచ్చు. గౌతాన్ల వద్ద వివిధ వస్తువులను సిద్ధం చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్లోని మహిళలు విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు, ఆవు పేడతో పెయింటింగ్ తయారు చేస్తారు. ఇది ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది అండ్ మహిళల ఆదాయాన్ని కూడా పెంచుతుంది. రాష్ట్రం గౌతాములను, అంటే గౌతాములు అంటే చెప్పాను కదా సెంటర్స్ అండి, పర్టికులర్గా వర్క్ చేసే సెంటర్స్, గ్రామీణ పారిశ్రామిక పార్కులుగా అభివృద్ధి చేస్తుంది. అండ్ నిన్ననే యాక్చువల్గా భూపేష్ బాఘెల్ గారు వాళ్ళ యొక్క బడ్జెట్లో ఆవు పేడతో తయారు చేసిన సూట్ కేసుని తీసుకెళ్ళి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారు. అలా ప్రవేశపెట్టిన ఫస్ట్ స్టేట్ కూడా ఛత్తీస్గఢ్, గుర్తుపెట్టుకోండి. తర్వాత 10, భారతదేశంలో అతిపెద్ద బుద్ధుని విగ్రహం ఈ రాష్ట్రంలో నిర్మించబడుతోంది. ఆన్సర్ వచ్చేసి బీహార్ అండి. ఇగోండి నిర్మించబడుతున్న విగ్రహము భారతదేశంలో ఇప్పటికి ప్రజెంట్గా అయితే అతిపెద్ద బుద్ధుని విగ్రహం బీహార్లోని బోధ్గయాలో నిర్మించబడుతోంది. ఈ విగ్రహాన్ని బుద్ధ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ మిషన్ అయితే నిర్మిస్తోందనమాట. ఈ విగ్రహం 30 అడుగులు ఎత్తు, 100 అడుగులు పొడవు ఉంటుంది. ఈ విగ్రహంలో బుద్ధుడు నిద్రిస్తున్న భంగిమలో ఉంటాడు. భారీ విగ్రహం నిర్మాణం 2019లో స్టార్ట్ అయింది. 2013లో దీన్ని ఓపెన్ చేస్తామని చెప్తున్నారు. అయితే కోల్కతాకి చెందిన శిల్పులు ఈ విగ్రహాన్ని ఫైబర్ గ్లాస్తో డెవలప్ చేస్తున్నారు. యాక్చువల్గా బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రదేశం బోధ్గయ కాబట్టి ఎక్కడ విగ్రహాన్ని అయితే నిర్మిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అదే మెయిన్ రీజన్ అక్కడ నిర్మించడానికి. తర్వాత 11, ఏ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది అంటే తమిళనాడు రాష్ట్రం అండి.
150.4 కోట్లతో నిర్మించిన మన ఇండియాలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు స్టార్ట్ చేశారు. తమిళనాడులోని తూత్తుకుడిలో సదరన్ పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎస్పిఐసి ఫ్యాక్టరీలో ఈ ఫ్లోటింగ్ ప్లాంట్ క్లీన్ ఎనర్జీని అందించడానికి ఏర్పాటు చేశారనమాట. మన అందరికీ తెలుసు, దీని ద్వారా మనము ఎలాంటి కెమికల్తో ఇబ్బంది ఉండదు. సూర్యుడి ద్వారా వచ్చే ఎనర్జీ ద్వారా మనకు పవర్ జనరేట్ అవుతుంది. కాబట్టి నేచురల్గా పవర్ని జనరేట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా కాలుష్యం కూడా నియంత్రణలో ఉంటుందన్నమాట. అయితే ఈ ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్ అనేది ఏడాదికి 42 మిలియన్ల యూనిట్ల విద్యుత్తును అయితే ఉత్పత్తి చేసే కెపాసిటీ ఉంది. సోలార్ పవర్ ప్లాంట్ గ్రీన్ ఎనర్జీ యాజమాన్యంలో ఉంది. ఇది ఏఎం ఇంటర్నేషనల్ యొక్క పూర్తి యాజమాన్యంలో అనుబంధ సంస్థ. ఇందాకే చెప్పుకున్న ఏఎం ఇంటర్నేషనల్ అంటే తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ కూడా అనుబంధ సంస్థ ఇదే అని గుర్తుపెట్టుకోండి. తర్వాత 12, ఏ ఫార్మా సంస్థ తన శక్తి చొరవకు బ్రాండ్ అంబాసిడర్గా మేరీ కోమ్ని నియమించుకుంది అంటే లుపిన్ లిమిటెడ్ అండి. లుపిన్ ఇగోండి ఫోటోలో కనబడుతుంది. గ్లోబల్ ఫార్మా మేజర్ అయిన అంటే కంపెనీ అయిన లుపిన్ లిమిటెడ్ తన శక్తి అనే ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్గా 6 సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయిన మేరీ కోమ్తో సంతకం చేసుకుంది. మహిళల్లో గుండె జబ్బులపై అవగాహన పెంచడమే ఈ శక్తి ప్రచారం యొక్క ఉద్దేశం. దాంట్లో ఆమె చురుగ్గా పాల్గొని దాని మీద మహిళలకి ఈ గుండె జబ్బుల గురించి అవగాహన పెంచి అండ్ అదేవిధంగా ఈ సంస్థ ద్వారా ప్రొవైడ్ చేస్తున్న పర్టికులర్ మెడిసిన్స్ని అందించడంలో సహాయం చేస్తారనమాట ఈ ప్రచారం ద్వారా. అండ్ లుపిన్ లిమిటెడ్ మన ఇండియాలోని మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ఒక భారతీయ బహుళజాతి ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆదాయంతో అతిపెద్ద జనరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటి ఆదాయపరంగా. తర్వాత 13, యుఎస్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు 2022కి ఎంపికైన రిజ్వానా హసన్ ఏ దేశానికి చెందినవారు అంటే బంగ్లాదేశ్ అండి. ఈ ఫోటోలో చూడొచ్చు, ఈమె పేరు రిజ్వానా హసన్. బంగ్లాదేశ్ పర్యావరణ న్యాయవాది అంటారు ఈమె 2022కి సంబంధించి ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్ IWOC అవార్డుకి ఎంపికయ్యారు. అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించినందుకు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ద్వారా ఈ అవార్డుతో సత్కరించబడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 మంది సెలెక్ట్ అయితే అందులో ఈమె కూడా ఒకరనమాట. అండ్ పర్టికులర్గా ఈమె కమ్యూనిటీలో మార్పు తీసుకురావడానికి నాయకత్వం వహించిన ప్రముఖ మహిళ. అండ్ ఎవరైతే వాళ్ళ కమ్యూనిటీలో మార్పు తీసుకురావడానికి ఎక్కువగా కృషి చేస్తారో, ఎవరైతే శక్తి నాయకత్వం కలిగిన మహిళలు ఉంటారో వాళ్ళని గౌరవించడానికి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ 2007లో ఇంటర్నేషనల్ విమెన్ ఆఫ్ కరేజ్ అవార్డుని ఇవ్వడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 80 దేశాల నుండి 170 మందికి వీళ్ళు అవార్డులు అయితే ఇచ్చారు. తర్వాత 14, గ్రాండిస్కాచి కాటోలికా ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ విజేత ఎవరు? చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆన్సర్ వచ్చేసి SL నారాయణ్ అండి. ఓకే, ఇటలీలో జరిగిన గ్రాండ్స్కాచి కాటోలికా ఇంటర్నేషనల్ ఓపెన్లో చెస్లోని భారత్ గ్రాండ్ మాస్టర్ SL నారాయణ్ ఈ చెస్ టోర్నమెంట్ విజేతగా నిలిచాడు. అదే టైంలో అతను స్వదేశీయుడు ఆర్ ప్రజ్ఞానంద్ 2వ స్థానంలో ఉన్నాడు. SL నారాయణ్ అండ్ ప్రజ్ఞానందతో సహా మరో 6 9 రౌండ్ల తర్వాత 6.5 పాయింట్లతో సమానంగా మొదటి స్థానంలో నిలిచారు. కానీ మెరుగైన ట్రై బ్రేక్ స్కోర్ ఆధారంగా నారాయణ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తిరువనంతపురంకి చెందిన 24 ఏళ్ల SL నారాయణ్ 2015లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించాడు అండ్ భారతదేశం నుండి 41వ గ్రాండ్ మాస్టర్గా ఎదిగాడు. తర్వాత 15, CISF రైజింగ్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 10వ తారీఖునండి. గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 1969వ సంవత్సరంలో CISF అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. సో ఇది మార్చి 10న స్థాపించబడింది. CISF చట్టం 1968 ప్రకారం 3 బెటాలియన్లు ఏర్పడ్డాయి. దీనిని భారత పార్లమెంట్ ఆమోదించింది. అప్పటి నుండి ఈ రోజున ప్రతి సంవత్సరం CISF రైజింగ్ డేగా జరుపుకుంటారు. అంటే ఆవిర్భావ దినోత్సవం అని చెప్పాలి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు మన ఇండియాలో కేంద్ర సాయుధ పోలీస్ దళం, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది అనమాట. అండ్ భారతదేశంలో ఉన్న 6 పారామిలిటరీ దళాల్లో ఇది కూడా ఒకటి. CISF కీలకమైన ప్రభుత్వ పారిశ్రామిక భవనాల భద్రతను చూసుకునేందుకు కేటాయించిన పర్టికులర్ సంస్థ. ఓకే, రక్షణ సంస్థ. ఇప్పుడు మనం క్విక్ చూద్దాం. పరిశోధన మరియు నైపుణ్యాన్ని వేగవంతం చేయడానికి వాల్మార్ట్ గ్లోబల్ టెక్ విద్యా సంస్థ ఒప్పందం చూసుకుందంటే IIT మద్రాస్. MSME ఇన్నోవేటివ్ స్కీమ్ ఇంక్యుబేషన్ డిజైన్ అండ్ IPRని ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ నారాయణ రాన్ అండి. వీళ్ళు పెట్టే ఏదైతే ఐడియా హ్యాక్థాన్ 2022లో పార్టిసిపేట్ చేసి ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి పర్టికులర్గా ఆర్థిక పరంగా ఆ కంపెనీని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ని అయితే అందిస్తారు. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే BIS సర్టిఫికేషన్ పొందిన మొదటి లీనియర్ ఆల్కైన్ బెంజిన్ తయారీ కంపెనీగా ఏది అవతరించిందంటే తమిళనాడు పెట్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనమాట. తర్వాత వచ్చేసి అన్బిలీవబుల్ బట్ ట్రూ అనే డిజిటల్ ప్రచారాన్ని ఏ బైబా కంపెనీ స్టార్ట్ చేసిందంటే ICICI లాంబార్డ్. వాయిస్ UPI చెల్లింపుల సేవ కోసం సాఫ్ట్వేర్ కంపెనీ టోన్ ట్యాగ్తో ఏ బ్యాంక్ భాగస్వామ్యం కుదుర్చుకుంది అంటే NSDL పేమెంట్స్ బ్యాంక్ అండి. అండ్ ఏ సంస్థ మహిళల పెట్టుబడిదారుల కోసం మిస్డ్ కాల్ అడ్వైజరీ సర్వీస్ లక్ష్మీ ఫర్ లక్ష్మిని ప్రారంభించిందంటే
హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే భారతదేశపు 23వ మహిళా గ్రాండ్ మాస్టర్గా ఎవరు అయ్యారు అంటే ప్రియాంక నూతక్కి. తర్వాత ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే టి రాజాకుమార్, సింగపూర్కు చెందిన వ్యక్తి. ఏ రాష్ట్ర ప్రభుత్వం మాతృశక్తి ఉదయమితి పథకాన్ని ప్రారంభించిందంటే హర్యానా. ఏ రాష్ట్ర ప్రభుత్వం కౌశల్య మాతృత్వ యోజన స్టార్ట్ చేసిందంటే ఛత్తీస్గఢ్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే భారతదేశంలో అతిపెద్ద బుద్ధుని విగ్రహం ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుందంటే బీహార్లోని. ఏ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టును స్టార్ట్ చేసిందంటే తమిళనాడు. అండ్ తర్వాత ఏ ఫార్మా సంస్థ తన శక్తి చొరవకు బ్రాండ్ అంబాసిడర్గా మేరీకామ్ నియమించుకుందంటే లుపిన్ లిమిటెడ్, ఇది ఒక ఫార్మా కంపెనీ. యుఎస్ ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డు 2022కి ఎంపికైన రిజ్వానా హసన్ ఏ దేశానికి చెందినవారంటే బంగ్లాదేశ్. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే గ్రాండ్ స్కాచ్ కాటోలికా ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ విజేత ఎవరు అంటే ఎస్ఎల్ నారాయణ్. తర్వాత సిఐఎస్ఎఫ్ రైజింగ్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు అంటే మార్చి 10వ తారీఖున. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో చూసినందుకు షేర్